హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మే 5th మండే వ్లాగ్ అనమాట. మే 5th రోజు మధ్యలో అయితే వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఎవ్రీడే కూడా ఒకటే రొటీన్ ఉంటుంది కదా. సో అందుకే షూట్ చేయలేదన్నమాట. నాకే బోరింగ్గా అనిపించి ఇంక రోజు ఒకటే ఉంటుంది. సో అందుకనే ఇంక ఇవాళ మే 5th కదా, మండే. ఇవాళ పిల్లలిద్దరూ అయితే లేచేశారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ టొమాటో పల్లీ చట్నీ చేశానమాట. ఇంకా చట్నీ అయితే కుక్ అవుతుంది. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చట్నీ చేసుకోవాలి. ఇంకా రూమ్స్ అవి ఏం క్లీన్ చేయలేదు, పిల్లలిద్దరూ ఇప్పుడే లేచారు. వీళ్ళిద్దరికి మిల్క్ ఇచ్చేసాను. తర్వాత రూమ్స్ క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకుంటాను. ఇంక మా చిన్నోడు మార్నింగే వాళ్ళ అక్క మీద కంప్లైంట్స్ స్టార్ట్ చేశాడనమాట. ఈరోజు ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీకి వెళ్తారు వీళ్ళిద్దరూ కూడాని. సో దాని గురించి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని అప్పుడే స్టార్ట్ చేశారు నన్ను అడగడము. తర్వాత చూద్దాంలే, ఇంకా ఈవినింగ్ దాకా టైం ఉందని చెప్పాను. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను, దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇంకా మా చిన్నోడు కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. చాలా ఆకలేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ మా హస్బెండ్ ఊళ్ళో లేరనమాట, ఊరెళ్ళారని చెప్పాను కదా. సో ఇంకా రాలేదు ఆయన. ఇంకా మా ముగ్గురికి అనమాట లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవాళ అయితే బూందీ కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకేంటంటే ఇవాళ నైట్కి వచ్చేస్తారు మా హస్బెండ్. ఇంకా ఆయనకైతే బూందీ కర్రీ అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకనే ఆయన ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వండుకుంటానమాట. నాకైతే ఫేవరెట్ కర్రీ బూందీ కర్రీ. బూందీ కర్రీ చేసుకున్నాను అనుకోండి, మా హస్బెండ్ తినను అని ఏమి అనరు, పాపం తింటారు, కానీ ఫుడ్ సరిగ్గా తినదనమాట వాళ్ళ. ఇంకా బూందీ కర్రీ చేసి వాళ్ళకి ఇంకొక కర్రీ చేయడం ఎందుకు, 2 కర్రీస్ అన్నట్టుగా నేను ఇంకా నాకు నచ్చిన కర్రీస్ అయితే ఇలా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అయినా చేసుకుంటానమాట. పిల్లలకైతే ఇంకా నేను తినిపించానంటే ఏ కర్రీ అయినా పర్లేదు తినేస్తారు పాపం వాళ్ళిద్దరు కూడాని. ఇంకా నేనైతే ఒకవైపు కుకింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇష్యూ ఫ్రెష్ అప్ అయిపోయి ఏవో డ్రాయింగ్స్ వేసేస్తున్నారనమాట ఫ్లోర్ మీద. అది కూడా క్రయాన్తో వేస్తున్నారు వీళ్ళు. రైస్ కుక్ అయిపోయింది, తర్వాత కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. బూందీ కర్రీకి మనం వాటర్ సరిగ్గా వేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. కరెక్ట్గా వేసుకుంటే భలేగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇందాక డ్రాయింగ్ చేస్తున్నారని చెప్పాను కదా. సో అదేంటి అంటే ఈ వైకంఠపాలి ఉంటుంది కదా, స్నేక్ అండ్ లేటరు, అది బోర్డు మీద చూసి ఇలా ఫ్లోర్ మీద గీశారనమాట. ఇది కానీ చెరపకపోవాలి, మా ఇష్యూకి ఉంటుంది అనమాట నా చేతిలోనే. మా చిన్నోడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. మేము ముగ్గురం కలిసి కిందకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కొరియర్ వచ్చింది, సెక్యూరిటీకి ఇచ్చేసాడనమాట. ఇచ్చేసి డెలివర్డ్ అని కొట్టేశాడు. సో అందుకే ఇంకా సెక్యూరిటీ దగ్గరికి వెళ్తున్నాము తెచ్చుకోవడానికి. ఈ ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే ఇదే ప్రాబ్లము, పైకి రాకుండా సెక్యూరిటీకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకా కాసేపు ఉయ్యాలు ఊగుతానంటే కూర్చుని ఊగుతున్నాము. మా చిన్నోడు చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఊగుతున్నాడో. నేనైతే అస్సలు ఫాస్ట్గా ఊగను. చూడండి నేను ఎంత స్లోగా ఊగుతున్నానో, అదే అనమాట నా స్పీడు. కొంచెం స్పీడ్గా ఊగినా కూడా నాకు గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను ఉయ్యాలు అస్సలు ఊగను. ఒకవేళ ఊగినా కానీ అలా కూర్చొని చిన్నగా ఊగుతానంతే. మా చిన్నోడికి చెప్తున్నాను స్లోగా ఊగమని. మా చిన్నోడు అలా ఊగుతుంటే నాకే భయం వేస్తుంది. ఊగమని స్లోగా ఊగమని చెప్తున్నా వినట్లేదనమాట. తర్వాత ఐషు కూడా కాసేపు ఉయ్యాలు ఊగింది. తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట కొరియర్ పట్టుకొని. ఇంకా మా చిన్నోడు ఇక్కడ కోపగించుకున్నాడు, ఇంకా సేపు ఆడుకుంటాను కింద అని చెప్పేసి. సో ఇంక ఎండగా ఉందని నేనే తీసుకుని వచ్చేసాను. పైకి తీసుకొచ్చేసానని కోపగించుకున్నాడు. కింద పిల్లలు ఎవరూ లేరనమాట. పోనీ పిల్లలు ఎవరన్నా ఉంటే ఆడుకోవడానికి వదిలేద్దును, సెక్యూరిటీ తప్ప ఇంకెవ్వరూ లేరు పిల్లలు. ఈ టైంలో అయితే రారు కదా పిల్లలు ఆడడానికి. సో అందుకనే ఇంకా ఇంట్లో కీరా ఉందన్నమాట. సో దాన్ని అయితే మా ఇష్యూ పీల్ ఆఫ్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసింది. ఎందుకంటే తినడానికి ఇంకా ఐస్ మీద పెట్టుకోవడానికి కూడాని. కొన్ని అయితే కళ్ళ మీద పెట్టుకోవడానికి తీసుకుని పక్కన పెట్టుకుంది. మిగిలిన వాటి మీద ఇలా కొంచెం కారం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేశాను అనమాట. ఇలా తింటే బాగుంటుంది. ఇక్కడ కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట, కీరా ఎక్కువ తింటారు. నాకైతే వచ్చిన కొత్తలో ఈ ఫ్లేవర్ అస్సలు నచ్చేది కాదు. ఇక్కడ మనం బిర్యానీ బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నా కూడా రైతాలో ఆనియన్తో పాటు కీరా వేస్తారనమాట. నాకైతే ఆ ఫ్లేవర్ అస్సలు నచ్చేది కాదు స్టార్టింగ్లోని. ఇప్పుడైతే టేస్ట్ నచ్చేసింది, నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట కీరా తినడం. సో ఇంకా పిల్లలిద్దరు కూడా తింటున్నారు. చాలా చలవ చేస్తుందంట కీరా తింటే. తర్వాత వీళ్ళిద్దరూ ఇలా కళ్ళ మీద పెట్టుకొని కాసేపు అయితే పడుకున్నారనమాట. అంటే పడుకోలేదు, కళ్ళ మీద పెట్టుకున్నారు కాసేపు. కానీ కళ్ళ మీద పెట్టుకుంటే వేడంతా లాగుతుందంట కీరా, బ్లాక్ సర్కిల్స్ అవి తగ్గుతాయని అంటారు. నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు, కానీ ఇంకా మా ఇష్యూ అయితే ట్రై చేస్తుంది. తర్వాత ఇందాక గిఫ్ట్ తీసుకుని వచ్చాం కదా, కొరియర్ వచ్చిందని చెప్పాను కదా. ఏంటి అంటే ఇవాళ ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్తారు వీళ్ళు. సో ఇంకా గిఫ్ట్ ఆర్డర్ చేశారనమాట. సో అదే తెచ్చుకున్నాం కిందకి వెళ్ళి సెక్యూరిటీకి ఇచ్చేస్తే. ఓపెన్ చేసి చూస్తుంటే ఇంకా వీళ్ళిద్దరూ కూడా నేనంటే నేనని చెప్పేసి కొట్టుకుంటున్నారు. ఇది వచ్చేసి సోలార్ సిస్టమ్ ఉంటుంది లోపల. ఇంకా లైట్ పెడితే కనుక కలర్స్ చేంజ్ అవుతా చాలా బాగుంది. ఈ గిఫ్ట్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాము. మా ఇష్యూ ఫ్రెండ్ బర్త్డే. ఏం తీసుకోవాలని ఆలోచించి ఇదైతే సెలెక్ట్ చేశాను అనమాట. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, కాకపోతే లోపల సోలార్ సిస్టమ్ ఉంది కదా, ఇది నాకు బాగా నచ్చింది. ఇంక ఇది ఆర్డర్ చేశామన్నమాట. కలర్స్ కూడా చేంజ్ అవుతుంటే భలేగా అనిపించింది అనమాట. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా బాగుంది.
తర్వాత ఇది గిఫ్ట్ ప్యాక్ చేసేసాను. దీనికి సంబంధించిన షార్ట్ ఒకటి నేను అప్లోడ్ చేస్తే నాకు కామెంట్ చేశారనమాట కొంతమంది, లింక్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి. వాళ్ళ కామెంట్ కిందే నేను లింక్ ఇచ్చాను. కాకపోతే ఏంటంటే షార్ట్స్లో లింక్స్ ఓపెన్ కావు, నేను మర్చిపోయాను అనమాట. సో తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను లింకు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి. అంతేకాదు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అమెజాన్ నుంచి తీసుకున్నాం అనమాట. వీళ్ళైతే రెడీ అయిపోయి బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఎంత ఇంట్రెస్టో వీళ్ళకి అసలు బర్త్డే పార్టీస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. నాకైతే అసలు ఇంట్రెస్ట్ అని కాదు కానీ నాకు భయం అనమాట, ఎవరింటికైనా అలా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే. ఇంకా వీళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్. వీళ్ళు ఎప్పుడు బర్త్డే పార్టీస్కి వెళ్ళినా కూడా నేను వీళ్ళకి చెప్తాను, నీట్గా బిహేవ్ చేయాలి, కుదురుగా ఉండాలని చెప్తానమాట. వీళ్ళిద్దరూ కూడా చాలా నీట్గా బిహేవ్ చేస్తాడు. మా చిన్నోడైతే ఇంట్లో అల్లరి చేస్తాడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే చాలా నీట్గా బిహేవ్ చేస్తాడనమాట. కేక్ ఒకసారి తినేసిన తర్వాత పిల్లలు మళ్ళీ కట్ చేసి ఇస్తారనమాట కేక్. అలా ఇస్తే కనుక వాళ్ళతో నో ఆంటీ ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ, థ్యాంక్ యూ ఆంటీ అని చెప్తాడంట. ఇంక అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.